Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 18th and 19th November 2021. Let's say the first one. Who has won WTA finals title? WTA, that is nothing but Women's Tennis Association అండి. ఈ ఫైనల్స్ టైటిల్ని ఎవరు సొంతం చేసుకున్నారు అని అంటే దట్ ఈస్ గార్బెన్ ముగుర్జా. ఈవిడ స్పెయిన్కి చెందినటువంటి టెన్నిస్ ప్లేయర్. మనకి బేసిక్లీ ఇప్పటి వరకు ఉన్నటువంటి టెన్నిస్ ప్లేయర్స్, ఎస్పెషల్లీ సెరెనా విలియమ్స్ తర్వాత ఓల్డెస్ట్ టెన్నిస్ ప్లేయర్, ఈ ఛాంపియన్ గెలుచుకున్నటువంటి ఓల్డెస్ట్ టెన్నిస్ ప్లేయర్గా కూడా ఈవిడ విజయాన్ని ఈ మైల్ స్టోన్ని సాధించారు. ఎవరిని డిఫీట్ చేశారండి అని అంటే యానెట్ కోంటావెట్. ఈవిడ్ని డిఫీట్ చేసి రీసెంట్గా జరిగినటువంటి ఈ విమెన్ టెన్నిస్ అసోసియేషన్ ఈ ఛాంపియన్షిప్స్ అనేవి ఎక్కడ చోటు చేసుకున్నాయండి అని అంటే మెక్సికోలో ఈ ఛాంపియన్షిప్స్ అనేవి జరిగాయి. దాంట్లో భాగంగా ఈస్టోనియాకి చెందినటువంటి ఈస్టోనియన్ టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి యానెట్ కోంటావెట్ ఈవిడ్ని డిఫీట్ చేసి రీసెంట్గా గార్బిన్ ఈవిడ విజయాన్ని సాధించారు. ఈస్టోనియా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమోనండి, దోస్ ఆర్ టర్లిన్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. అదేవిధంగా స్పెయిన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమున్నాయనంటే దోస్ ఆర్ మాడ్రిడ్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. ఈవిడ ఈ టైటిల్ని మాత్రమే కాదండి, వరుసగా 2018లో 2019లో కూడా వరుసగా టైటిల్స్ని కూడా సొంతం చేసుకున్నటువంటి మహిళగా ఈవిడని పేర్కొనొచ్చు. క్లియర్ కదా? రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ట్రైఫెడ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని అపాయింట్ చేశారండి? బాక్సింగ్ ఛాంపియన్ అయినటువంటి మణిపూర్కి చెందినటువంటి మేరీ కోమ్. ఈవిడ్ని ట్రైబల్ ఫెడరేషన్, ట్రైబల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అండ్ డెవలప్మెంట్, దానికి బ్రాండ్ అంబాసిడర్గా మేరీ కోమ్ని రీసెంట్గా అపాయింట్ చేశారు. దీని ద్వారా ఏంటి అని అంటే ట్రైఫెడ్ ఆర్ ట్రైబల్ మినిస్ట్రీ ద్వారా జరిగేటువంటి క్యాంపెయిన్స్ కానీ, స్కీమ్స్ కానీ, వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కానీ వాటన్నిటిని కూడా నిర్వహించడానికి, అదేవిధంగా దానితో పాటు వాటిని ప్రమోట్ చేయడానికి మేరీ కోమ్ గారు ఎక్కువగా సహాయపడుతూ ఉంటారు. ఆ విధంగా ఈ ట్రైఫెడ్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఏ కాన్సెప్ట్ అయినా సరే, రీసెంట్గా ట్రైబ్స్ ఇండియా అన్నటువంటి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. అదేవిధంగా ట్రైబల్ పీపుల్ వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులు వాటిని అమెజాన్లో కారిగార్ అన్నటువంటి పేరు ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు, ఆ ప్లాట్ఫామ్ ద్వారా. అంటే ఇలాంటివి ఏవి జరిగినప్పుడు కూడా, ఏ క్యాంపెయిన్ అయినా, సమ్ స్కీమ్ అయినా, ఏదైనా కొత్త ఇనిషియేటివ్ వచ్చినప్పుడు ఈవిడ అంబాసిడర్ కాబట్టి ఈవిడ ప్రమోట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ గమనించినట్లయితే మీరు ఎంఎస్ ధోని ఈయన్ని హోమ్ లేన్, దీనికి బ్రాండ్ అంబాసిడర్గా హోమ్ ఇంటీరియర్ అయినటువంటి హోమ్ లేన్ అన్నటువంటి దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎంఎస్ ధోని గారిని రీసెంట్గా అపాయింట్ చేశారు. ఇది మాత్రమే కాదండి, దీనితో పాటుగా ఈయన దీంట్లో ఈక్విటీ షేర్ కూడా 3 years పాటు వరకు ఈక్విటీ షేర్ కూడా ఉంది. ఈక్విటీ ఈజ్ నథింగ్ బట్ వాట్ అని అంటే దాంట్లో ఆ ప్రాఫిట్స్లో ఈయన పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారు కాబట్టి 3 సంవత్సరాల పాటు వరకు ఈక్విటీ కూడా లభిస్తుంది, బిసైడ్స్ అంబాసిడర్షిప్. అదేవిధంగా నీరజ్ చోప్రా వచ్చేసి ఆర్బీఐ ఈ బ్యాంకింగ్ రంగంలో జరిగేటువంటి ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ వాటి గురించినటువంటి అవగాహన కల్పించడం కోసం అని చెప్పేసి బ్యాంక్ ఫ్రాడ్స్ ఆ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా ఈయన్ని అపాయింట్ చేశారు. ఇది మాత్రమే కాదండి, దీనితో పాటుగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా నీరజ్ చోప్రాని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. అదేవిధంగా అవని లేఖరా రీసెంట్గా టోక్యోలో జరిగినటువంటి పారా ఒలింపిక్స్లో ఈవిడ షూటింగ్ ఛాంపియన్షిప్స్లో 2 మెడల్స్, ఒకటి గోల్డ్ మెడల్, ఇంకొకటి బ్రాంజ్ మెడల్ని, 2 మెడల్స్ని ఒకటే కేటగిరీలో సొంతం చేసుకున్నటువంటి అది పారా అథ్లెట్గా అవని లేఖరా గారు చోటు సాధించుకున్నారు. షీ ఈజ్ ఫ్రమ్ రాజస్థాన్ అండి. అండ్ రాజస్థాన్ స్టేట్లో బేటీ బచావ్ బేటీ పఢావ్, రాజస్థాన్ స్టేట్ వరకు బేటీ బచావ్ బేటీ పఢావ్ అన్నటువంటి క్యాంపెయిన్, ఆ స్కీమ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఈవిడ్ని అపాయింట్ చేశారు. వందనా కటారియా గారు వచ్చేసి ఈవిడ్ని ఉత్తరాఖండ్ ఈ స్టేట్లో బేటీ బచావ్ బేటీ పఢావ్ ఈ స్కీమ్ యొక్క ప్రమోటర్గా వందనా కటారియాని అపాయింట్ చేశారు. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. రైట్, నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ డేటా, ఇండియా హ్యాస్ రిసీవ్డ్ హౌ మెనీ రెమిటాన్సెస్ ఇన్ 2021? హౌ మెనీ రెమిటాన్సెస్ అంటే ఇట్ ఈస్ $87 billion రెమిటాన్సెస్ 2021లో. వరల్డ్ బ్యాంక్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయండి. దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ వాషింగ్టన్ DC. దీనికి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు అని అంటే డేవిడ్ మల్పాస్ ఈజ్ సర్వింగ్ యాజ్ ద
చైర్మన్ ఆర్ డైరెక్టర్ జనరల్ ఫర్ వరల్డ్ బ్యాంక్. అయితే రెమిటాన్సెస్ అంటే ఏంటి అనంటే, ఒక దేశం నుంచి అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్సే అనుకోండి. వేరే ఇతర ఏ దేశాల్లో స్థిరపడినప్పటికీ కూడా అలాంటి వ్యక్తుల్ని ఎన్ఆర్ఐస్ అని అంటాం. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని చెప్పేసి. అయితే ఆ ఎన్ఆర్ఐస్ మళ్ళీ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి కానీ, లేదు అనంటే వేరే దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ పర్టిక్యులర్ దేశం నుంచి వెళ్ళిపోయి వేరే దేశంలో స్థిరపడినటువంటి వ్యక్తులు కానీ, లేదా అక్కడ ఉద్యోగరీత్యా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మన దేశానికి లేదా ఇతర దేశాలకి మనీ అన్నటువంటి దానిని పంపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మా బ్రదర్ ఆర్ మా సిస్టర్ సమ్ యూఎస్ ఆర్ యూకేలో అక్కడ జాబ్ చేస్తున్నారనుకోండి. దే వుడ్ బి సెండింగ్ మనీ ఎవ్రీ మంత్. దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రెమిటాన్సెస్. దాన్ని రెమిటాన్స్ అని అంటాం. ఆ విధంగా మన భారతదేశం వచ్చేసి ఎప్పుడు కూడా రెసిపియంట్ లిస్ట్‌లో మన భారతదేశమే టాప్ పొజిషన్‌లో ఉంటుంది. ఎస్పెషల్లీ యూఎస్ దేశం నుంచి మనకి ఎక్కువగా రెమిటాన్సెస్ అనేవి లభిస్తూ ఉంటాయి. అది ఆ కోవకి చెందినటువంటి దేశాల జాబితాలో మన భారతదేశం అన్నటువంటిది రెసిపియంట్స్ కేటగిరీలో ఎప్పుడు కూడా టాప్ పొజిషన్‌లో ఉంటుంది భారతదేశం అన్నటువంటిది. ఎస్పెషల్లీ మనకొచ్చేటువంటి రెమిటాన్సెస్‌లో 20% ఏ దేశం నుంచి లభిస్తున్నాయండి అనంటే యూఎస్. ఆ విధంగా రెమిటాన్సెస్‌లో టాప్ పొజిషన్‌లో మన ఇండియా ఉంది. దాని తర్వాత సెకండ్ పొజిషన్‌లో చైనా ఉంది. థర్డ్ పొజిషన్‌లో మెక్సికో అండ్ ఫోర్త్ పొజిషన్‌లో ఫిలిప్పైన్స్ అన్నటువంటివి రెమిటాన్సెస్‌ని రిసిపియంట్ ఎండ్‌లో ఇవి టాప్ పొజిషన్‌లో నిలిచాయి. దట్ ఈస్ రెమిటెన్స్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ గూగుల్ టు సపోర్ట్ ఎంఎస్ఎంఈస్? వాట్ ఈస్ దట్ అండి? ఇట్ ఈస్ సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి అనంటే హెడ్ ఆఫీస్ వచ్చేసి లక్నోలో ఉంది. అండ్ దీనికి సంబంధించి సుబ్రహ్మణ్యం ఆయన చైర్పర్సన్‌గా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఇక్కడ సిడ్బీ అన్నటువంటిది స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ఒక మైక్రో ఇండస్ట్రీగా కానీ, స్మాల్ ఇండస్ట్రీగా కానీ, మీడియం ఇండస్ట్రీగా కానీ వాటికి లైసెన్స్ రావాలి అనంటే సిడ్బీ అన్నటువంటిది ముఖ్య పాత్రను పోషిస్తుంది. జనరల్‌గా భారతదేశంలో బ్యాంక్స్‌కి వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ బ్యాంక్ లేదా కోఆపరేటివ్ బ్యాంక్ లేదా అనంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఈ విధమైనటువంటి లైసెన్స్ రావడానికి ఆర్‌బీఐ అన్నటువంటిది ఏ విధంగా హెడ్‌గా ఉంటుందో ఇక్కడ కూడా సిడ్బీ అన్నటువంటిది ఆ విధంగా సర్వ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎంఎస్ఎంఈస్ వీటికి మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు కదండీ! ఈ మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ మైక్రో ఎంటర్‌ప్రైజెస్ అంటే ఎవరు అనంటే ఎవరి యొక్క ఎక్స్‌క్యూజ్ మీ, ఎవరి యొక్క టర్నోవర్ అయితే 5 crore రూపీస్, ఏ ఎంటర్‌ప్రైజ్ యొక్క టర్నోవర్ అయితే 5 crore రూపీస్ ఉంటుందో అలాంటి వాటిని మైక్రో ఎంటర్‌ప్రైజెస్ అని అంటాం. ఈ మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కి మినిమమ్ 10 lakh రూపీస్ నుంచి 1 crore రూపీ వరకు 10 lakh రూపీస్ నుంచి 1 crore రూపీ వరకు వీళ్ళకి ఇలాంటి మైక్రో ఎంటర్‌ప్రైజెస్ వీటన్నిటికి కూడా క్రెడిట్ ఫెసిలిటీని అందిస్తుంది. ఇన్ అసోసియేషన్ విత్ సిడ్బీ, ఇన్ అసోసియేషన్ విత్ గూగుల్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. Right, next one. The author of the book titled Lal Salam is, who is the author andi? Smriti Irani. She is serving as the Union Minister of Women and Child Development ki Union Minister ga serve చేస్తున్నటువంటి మన స్మృతి ఇరానీ గారు ఈవిడ లాల్ సలాం అన్నటువంటి పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం వచ్చేసి ఎస్పెషల్లీ ఎవరి గురించి అండి అనంటే ఈ లాల్ సలాం బుక్ వచ్చేసి విపి సింగ్ ఆయన యొక్క పొలిటికల్ కెరీర్ అవ్వచ్చు, లేదు అనంటే ఆయన లీడర్‌గా ఎదిగినటువంటి విధానం. ఇది మాత్రమే కాదండి. ఇది వరకు కూడా సమ్ ఇయర్‌లో జరిగినటువంటి అంటే అటాక్స్‌లో మన ఇండియన్ ఆర్మీ అన్నటువంటిది అంటే వేరే దేశం మీద అటాక్స్ అవ్వచ్చు, లేదు అనంటే బార్డర్‌లో జరిగినటువంటి అటాక్స్‌లో మన భారతీయులు మన ఇండియన్ ఆర్మీ తరపు నుంచి మన ఇండియన్ ఆర్మీ తరపు నుంచి ఫైట్ చేసేటువంటి వారియర్స్ ఎవరైతే ఉన్నారో బోత్ మెన్ అండ్ విమెన్ వాళ్ళు ఏ విధంగా దేశాభివృద్ధి కోసం కాంట్రిబ్యూట్ చేశారు అన్నటువంటి దాని గురించినటువంటి ఎంటైర్ థింగ్ ఈజ్ regarding Lal Salam book is. Right, next one. Which of the following was ranked second in the best global brands? What is it? And it is Samsung. South Korean based
ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయినటువంటి సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ రెండవ స్థానంలో అన్నటువంటిది నిలిచింది. ఈ విధంగా ర్యాంకింగ్స్ అన్నటువంటివి ఎవరిస్తారండి అనంటే బెస్ట్ గ్లోబల్ బ్రాండ్స్ అన్నటువంటి ర్యాంకింగ్స్‌ని యూగవ్ అన్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ ఇట్లాంటి బ్రాండింగ్స్ అన్నటువంటి వాటిని ఇస్తుంది. ఈ డేటా ప్రకారం ఏంటి అనంటే టాప్ పొజిషన్‌లో నిలిచినటువంటిది గూగుల్, రెండవ స్థానంలో సామ్సంగ్ నిలిచింది, మూడవ స్థానంలో నెట్‌ఫ్లిక్స్ ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓటీటీస్. అదేవిధంగా నాలుగవ స్థానంలో యూట్యూబ్ అన్నటువంటిది నాలుగవ స్థానంలో ఉంది. ఐదవ స్థానంలో వాట్సాప్ అన్నటువంటిది ఉంది. ఈ విధంగా బెస్ట్ గ్లోబల్ బ్రాండ్స్ అని ఏ క్రైటీరియాని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారండి అనంటే వాటి యొక్క క్వాలిటీ, అదేవిధంగా బ్రాండ్ మ్యాన్‌షిప్ ఎంతమంది ఎక్కువగా దానిని యుటిలైజ్ చేసుకుంటున్నారు, దాని యొక్క స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వీటిని ఈ విధంగా బెస్ట్ గ్లోబల్ బ్రాండ్స్ ర్యాంకింగ్స్ అన్నటువంటి వాటిని ఒక్కొక్క దానికి ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. సామ్సంగ్ అన్నటువంటి దానికి రీసెంట్‌గా ఇంటర్ బ్రాండ్ అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి గ్లోబల్ ఈ బ్రాండ్స్‌కి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్‌లో సామ్సంగ్ అన్నటువంటిది అకార్డింగ్ టు దిస్ ఐదవ స్థానంలో నిలిచింది. అండ్ వీళ్ళ ప్రకారం ఈ ఇంటర్ బ్రాండ్ ఈ ఆర్గనైజేషన్ ప్రకారం టాప్ పొజిషన్‌లో నిలిచినటువంటి బ్రాండ్ ఏదండి అనంటే యాపిల్ కంపెనీ వచ్చేసి టాప్ పొజిషన్‌లో నిలిచింది. ఐదవ స్థానంలో మాత్రం సామ్సంగ్ అన్నటువంటిది ఐదవ స్థానంలో నిలిచింది. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. రైట్, నెక్స్ట్ వన్. వరల్డ్ యాంటీమైక్రోబియల్ అవేర్‌నెస్ వీక్ ఈజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి అండి? దట్ ఈస్ ఫ్రమ్ నవంబర్ 18 టు నవంబర్ 24. ఈ వీక్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ దీని గురించి మనం చాలా సార్లు కూడా డిస్కస్ చేసామండి. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనంటే ఎప్పుడైనా సరే మనకి జలుబు అన్నటువంటిది దేనివల్ల సంభవిస్తుంది అనంటే వైరస్ వల్ల సంభవిస్తుంది. అలా జలుబు అన్నటువంటిది సంభవించినప్పుడు చాలామంది కోల్డ్ అటాక్ అయినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే యాంటీబయాటిక్స్‌ని వేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ అ రాంగ్ థింగ్. ఎందుకు అనంటే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ అనేవి వేసుకోవడం అది ఏ విధమైనటువంటి ఎఫెక్ట్‌ని చూపించవు. ఆ విధంగా మనం కొంతకాలం యాంటీబయాటిక్స్ వేసుకుంటూ వాటిని కంటిన్యూయస్‌గా వేసుకున్నామనంటే యాంటీబయాటిక్స్‌కి రెసిస్టెన్స్ అన్నటువంటిది, ఇమ్యూనిటీ అన్నటువంటిది వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఫర్దర్‌గా ఎన్ని యాంటీబయాటిక్స్ అనేవి వేసుకున్నప్పటికీ కూడా ఆ డిసీజ్ కోసం ఫైట్ చేసేటువంటి రెసిస్టెన్స్ కానీ ఆ టాబ్లెట్‌కి ఉండదనమాట. ఆ విధంగా ఈ మైక్రోబ్స్ అంటే ఏమేమి వస్తాయంటే దోస్ ఆర్ వైరస్ వస్తుంది, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఫంగై, ఇవన్నీ కూడా మైక్రోబ్స్ కేటగిరీకి చెందినవన్నమాట. ఇట్లా ఏ మైక్రోబ్ ఏ డిసీజ్‌ని స్ప్రెడ్ చేస్తుంది, దట్ ఈస్ వైరలా, ఫంగలా, బ్యాక్టీరియలా, ప్రోటోజోవలా, వీటిని డిసైడ్ చేసుకొని దానికి అనుగుణంగానే మనం మెడిసిన్ అన్నటువంటి దాన్ని యూజ్ చేయాలి. ఈ విధంగా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ దానికున్నటువంటి ప్రాధాన్యత, అసలు ఈ రెసిస్టెన్స్ అంటే ఏంటి, దాని గురించి ప్రజల్లో అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడానికి 18-24 దీనిని ఈ వరల్డ్ యాంటీమైక్రోబియల్ వీక్ అన్నటువంటి దాన్ని WHO వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తూనే ఉన్నారండి. ఈ ఇయర్ వచ్చేసి 18-24 దీన్ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అనంటే ఈ యాంటీమైక్రోబియల్ వీక్ స్ప్రెడ్ అవేర్‌నెస్, స్టాప్ రెసిస్టెన్స్. దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. 19-24 వచ్చేసి ఏంటి అనంటే నేషనల్ ఇంటిగ్రేషన్ వీక్. నేషనల్ ఇంటిగ్రేషన్ వీక్ ఈజ్ observed on from 19-24. That is the thing. Right, next one. Who won Dr. Mangalam Swaminathan National Award for Excellence in Art and Culture? ఎవరు గెలుచుకున్నారండి? ముబారక్ నిస్సా. షీ హ్యాస్ వన్. ముబారక్ నిస్సా గారు ఆర్ట్ అండ్ కల్చర్ కేటగిరీలో డాక్టర్ మంగళం స్వామినాథన్ నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నారు. అయితే ఈ మంగళం స్వామినాథన్ నేషనల్ అవార్డు అన్నటువంటిది ఎన్ని కేటగిరీస్‌లో ఇస్తారండి అనంటే టోటల్‌గా 10 కేటగిరీస్‌లో ఈ అవార్డుని అందజేస్తారు. ఈ 10 కేటగిరీస్‌లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఆర్ట్ అండ్ కల్చర్, ఇంకొకటి జర్నలిజం, అండ్ ఇంకొకటి ఏంటి అనంటే మెడికల్ మాల్ ప్రాక్టీస్ ఇన్వెస్టిగేషన్. ఈ విధంగా డిఫరెంట్ అండ్ సైన్స్ రిపోర్టింగ్,
టోటల్‌గా 10 కేటగరీస్‌లో ఈ అవార్డ్స్‌ని అందజేశారు. అండ్ రీసెంట్‌గా ఈ అవార్డ్స్‌ని వచ్చేసి 2020 సంవత్సరం నాటికి, అదేవిధంగా 2021 సంవత్సరం ఈ 2 సంవత్సరాల నాటికి గాను ఈ 10 కేటగరీస్‌లో మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులు, అదేవిధంగా మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులు వేరే ఇతర దేశాల్లో స్థిరపడినప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డ్స్‌ని అందజేస్తారు. అదేవిధంగా ముబారక్ నిసా గారొచ్చేసి షీ ఈస్ ఫ్రమ్ కేరళ. బట్ షీ గాట్ సెటిల్డ్ ఇన్ దుబాయ్. దుబాయ్‌లో సెటిల్ అయిపోయారు. ఆవిడ చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్‌కి ఆర్ట్ అండ్ కల్చర్‌లో ఆవిడకి ఈ అవార్డ్ అన్నటువంటిది అందజేశారు. అండ్ ఈవిడకి దుబాయ్ వాళ్ళు ఇచ్చినటువంటి గోల్డెన్ వీసా అన్నటువంటిది కూడా కలిగినటువంటి వ్యక్తి. ఆ విధంగా వీళ్ళకి ఈవిడకి గోల్డెన్ వీసా లభించింది. అండ్ శ్రీరామ్ సి జోషి ఈయనకి జర్నలిజం కేటగిరీలో 2020 ఇయర్‌కి సంబంధించి అవార్డ్ అన్నటువంటిది ఈ మంగళం స్వామినాథన్ అవార్డ్ అన్నటువంటిది లభించింది. ఆర్‌కే సిన్హా గారు కూడా వచ్చేసి ఈయనకు కూడా జర్నలిజంలోనే బట్ ఫర్ ద ఇయర్ 2021 ఈ అవార్డ్ అన్నటువంటిది లభించింది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. Which of the following country is re-elected to UNESCO Executive Board for the term 2021 to 2025? What is that country? And it is India. యునెస్కో యొక్క ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. అదేవిధంగా దీనికి టోటల్‌గా 3 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఉంటాయండి. ఆ 3 ఇంపార్టెంట్ మెయిన్ ఆర్గాన్స్‌లో సెక్రటేరియట్, దానితో పాటుగా ఈ జనరల్ కాన్ఫరెన్స్ ఒకటి, సెక్రటేరియట్ ఒకటి అండ్ ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డ్. టోటల్‌గా 3 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి యునెస్కోకి. ఆ 3 ఇంపార్టెంట్ ఆర్గాన్స్‌లో వన్ ఆఫ్ ద ఆర్గాన్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ బోర్డ్. ఎగ్జిక్యూషన్ అంటే ఏంటండి? మనం ఏదన్నా ఒక సంస్థ లెజిస్లేట్ చేసినటువంటి అంశాలన్నిటిని కూడా తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసేలాగా చేసేటువంటి బోర్డ్. దాన్ని ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అని అంటాం. ఇక్కడ 2021 నుంచి 2025 వరకు ఇదివరకు కూడా మన భారతదేశం ఉండేది. మళ్ళీ తిరిగి కూడా మన భారతదేశం అన్నటువంటిది ఎలక్ట్ అయింది. ఆ విధంగా ఏ దేశం ఎలక్ట్ అయినప్పటికీ కూడా దాని యొక్క టెన్యూర్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనంటే 4 ఇయర్స్ ఉంటుంది. టోటల్‌గా 164 ఓట్స్‌తో మన భారతదేశం అన్నటువంటిది మళ్ళీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్‌కి చైర్‌గా ఎన్నిక అయ్యింది. రైట్. నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ప్రిపేర్డ్ a 6-point plan to clean the Yamuna River to bathing standards by February 2025? దట్ ఈజ్ ఢిల్లీ అండి. ఢిల్లీ సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు రీసెంట్‌గా ఈ ఇనిషియేటివ్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇదివరకు కూడా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ప్రామిస్ చేసినటువంటి అంశాల్లో ఒక అంశం వచ్చేసి ఏంటి అనంటే ఈ యమునా రివర్‌ని క్లీన్ చేయిస్తాం అన్నటువంటి అంశం. దానిలో భాగంగానే రీసెంట్‌గా మీ అందరికీ మనం ఆల్రెడీ డిస్కస్ చేశామండి. ఛాత్ పూజ అన్నటువంటి దీనికి సంబంధించి రీసెంట్‌గా నవంబర్ నెలలో ఢిల్లీ ఈ ఇయర్ నుంచి ఛాత్ పూజకి నేషనల్ లెవెల్ రికగ్నిషన్ ఇచ్చి నేషనల్ హాలిడే యూటీ లెవెల్‌లో హాలిడేగా కూడా డిక్లేర్ చేశారు ఛాత్ పూజని. ఈ ఛాత్ పూజ అన్నటువంటిది ఏ గాడ్‌కి ప్రతీకగా సెలబ్రేట్ చేస్తారండి అనంటే సన్ గాడ్‌కి ఈ ఫెస్టివల్ అన్నటువంటి దానికి ప్రతీకగా ఈ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేస్తారు. దాంట్లో భాగంగానే చుట్టుపక్కల ఉన్నటువంటి రివర్స్, నదులు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఫాస్టింగ్ ఉండి అర్ఘ్య అన్నటువంటి దాన్ని అర్పిస్తారు. కాకపోతే దీని నుంచి ఛాత్ పూజ నుంచి ఢిల్లీలో ఏ రివర్‌ని ఎక్స్‌క్లూడ్ చేసిందండి ఢిల్లీ అంటే ఇట్ ఈస్ యమునా రివర్‌ని మినహాయించి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న లేక్స్ కానీ, పాండ్స్ కానీ వేరే ఇతర రివర్స్‌లో వాళ్ళకి పర్మిషన్ గ్రాంట్ చేసింది. బట్ నాట్ యమునా రివర్. అయినప్పటికీ కూడా కొంతమంది దాంట్లో ట్రై చేసినప్పుడు ఫ్రాత్ అన్నటువంటిది మీరు పేపర్‌లో చూసే ఉంటారు. ఫ్రాత్ దట్ ఈస్ నథింగ్ బట్ నురగ. ఆ నురగ అన్నటువంటిది దట్ ఈస్ నాట్ ద ఇండికేటర్ ఆఫ్ గుడ్ థింగ్ అండి. బట్ దేనివల్ల ఫ్రాత్ అనేటువంటిది సంభవించింది అనంటే ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ వల్ల, అదేవిధంగా ఎన్వైర్న్‌మెంట్‌లో జరిగేటువంటి పొల్యూటెంట్స్ వీటన్నిటి కారణంగానే రివర్‌లో ఈ విధమైనటువంటి ఫ్రాత్ అన్నటువంటిది వస్తుంది. రీసెంట్‌గా అది సంభవించినటువంటి కారణంగానే ఈ 6 పాయింట్ ఫార్ములా, యమునా రివర్‌ని క్లీన్ చేయడానికి 6 పాయింట్ ఫార్ములా ఈ ఎజెండాని ఇంట్రడ్యూస్ చేశారు. యమునా రివర్ అన్నటువంటిది
ఇట్ ఈస్ ఆల్సో టర్మ్డ్ యాజ్ లైఫ్ లైన్ ఆఫ్ ఢిల్లీగా కూడా యమునా రివర్ని పేర్కొంటారు. యమునా రివర్ యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి ఉందండి అని అంటే యమునోత్రి నుంచి దీని యొక్క ఆరిజిన్ అన్నటువంటిది ఉంది. ఈ రివర్ అన్నటువంటిది గంగా నదితో ఎక్కడ కలుస్తుందండి, ఎక్కడ అమాల్గమేట్ అయిపోతుంది అని అంటే గంగా రివర్ ప్రయాగ్రాజ్ దగ్గర గంగా రివర్తో అమాల్గమేట్ అయిపోతుంది. దట్ ఈస్ యమునా రివర్. అదేవిధంగా యమునా రివర్ నది ఒడ్డున ఆవిర్భవించినటువంటి సిటీస్ ఏమేమి ఉన్నాయండి అని అంటే దోస్ ఆర్ ఒకటి ఢిల్లీ, ఇంకొకటి ఆగ్రా. దీస్ ఆర్ ద 2 థింగ్స్. రైట్, నెక్స్ట్ వన్. See, anti-rape legislation is approved in which of the following country? What is that country అండి? It is Pakistan. Pakistan capital and currency వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? Those are Islamabad and the currency is పాకిస్తానీ రూపీ. అండ్ పాకిస్తాన్కి పిఎంగా ఎవరు సర్వ్ చేస్తున్నారండి? రీసెంట్గా ఇమ్రాన్ ఖాన్ ఈజ్ సర్వింగ్ యాజ్ ద పిఎం ఆఫ్ పాకిస్తాన్. అదేవిధంగా ఇక్కడ యాంటీ రేప్ లెజిస్లేషన్ అని చెప్పేసి దీనికి ఎగెన్స్ట్గా అంటే రేప్కి ఎగెన్స్ట్గా 2 ఆర్డినెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. 2 చట్టాలని ఇంట్రడ్యూస్ చేసి ఆమోదం కూడా తెలిపారు. దీని ద్వారా ఏంటి అనంటే ఈ ఆమోదం తెలిపారు కదా, ఈ 2 చట్టాల ద్వారా ఏంటి అనంటే వరుసగా కొన్ని నెంబర్ ఆఫ్ రేప్స్ని అంటే ఈ కాండలకి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కెమికల్ క్యాస్ట్రేషన్ అని చెప్పేసి. కెమికల్ క్యాస్ట్రేషన్ అంటే ఏంటి అనంటే మేల్ పర్సన్స్లో వాళ్ళు ఫర్దర్గా ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేయకుండా వాళ్ళ టెస్టిస్లో హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వకుండా వాటిని న్యూట్రల్ చేయడానికి కొన్ని కెమికల్స్ని యూజ్ చేస్తారు. ఈ పద్ధతి, ఈ విధమైనటువంటి కెమికల్ క్యాస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఇలాంటి వాటిని కూడా ఆపేసేయాలి. అదేవిధంగా అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అన్నటువంటి వాటిని, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అన్నటువంటి వాటిని నిర్వహించి వెంటనే ఇమీడియట్గా త్వరితగతిన వర్డిక్ట్ అన్నటువంటిది, జడ్జిమెంట్ అన్నటువంటిది వచ్చేలాగా చూడాలని చెప్పేసి కూడా దీంట్లో భాగంగానే ఈ కెమికల్ క్యాస్ట్రేషన్ని నిలిపివేయడం కానీ లేదు అనంటే అండ్ మహిళలు వాళ్ళ పట్ల జరిగినటువంటి వైలెన్స్ గురించి చెప్పుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ పట్ల ప్రవర్తించేటువంటి తీరు కానీ ఇలాంటి వాటన్నిటిని కూడా రెడ్యూస్ చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఈ 2 ఆర్డినెన్స్ని ప్రవేశపెట్టినటువంటి దేశం పాకిస్తాన్. రైట్, నెక్స్ట్ వన్. Maharashtra appointed who among the following as COVID-19 vaccination ambassador? It is not a COVID-19 vaccination ambassador but vaccination ambassador అండి. Who is he? He is Salman Khan. ఈయన్ని వ్యాక్సినేషన్ అంబాసిడర్గా మహారాష్ట్ర స్టేట్, దీని యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి? మహారాష్ట్ర స్టేట్ యొక్క క్యాపిటల్ సిటీ ముంబై. అండ్ మహారాష్ట్రకి సీఎంగా ఎవరున్నారనంటే ఉద్ధవ్ ఠాకరే ఈజ్ సర్వింగ్ యాజ్ ద సీఎం ఆఫ్ మహారాష్ట్ర స్టేట్. అయితే ఇక్కడ COVID-19 కోసం అని కాదండి, బట్ ఆ పర్టికులర్ మహారాష్ట్ర స్టేట్లో ఎస్పెషల్లీ ముస్లిం ఏరియాస్లో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వ్యాక్సినేషన్ పట్ల అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి, అంటే అప్పుడే పుట్టినటువంటి నియోనెటల్ వాళ్ళకి వేయించేటువంటి వ్యాక్సిన్స్ బీసీజీ కానీ, ఓపీవీ కానీ, డీపీటీ వ్యాక్సిన్స్ కానీ, లేదు అనంటే పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కానీ, ఇట్లాంటి పాండమిక్స్ సంభవించినప్పుడు COVID-19 వ్యాక్సినేషన్ కానీ, ఇలా ఏ విధమైనటువంటి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి సల్మాన్ ఖాన్ని వ్యాక్సిన్ అంబాసిడర్గా ఈయన్ని అపాయింట్ చేశారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే ఇది వరకు సోను సూద్ గారిని పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ అన్నది ఎస్పెషల్లీ కోవిడ్-19 వ్యాక్సినేషన్ దాని యొక్క ప్రమోటర్గా, బ్రాండ్ అంబాసిడర్గా సోను సూద్ గారిని అపాయింట్ చేశారు. ఇది మాత్రమే కదండి, దీనితో పాటుగా ఈయన ఇమామి న్యాచురల్స్ వారి జండు బామ్ అన్నటువంటి దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఈయన సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అండ్ షారుఖ్ ఖాన్ గారు వచ్చేసి బైజూస్, దీనికి బ్రాండ్ అంబాసిడర్గా, ఆన్లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్ అయినటువంటి బైజూస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఈయన సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా విరాట్ కోహ్లీ వచ్చేసి ఫైర్ బోల్ట్ అన్నటువంటి దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అదేవిధంగా దీనితో పాటు వివో అన్నటువంటి చైనీస్ స్మార్ట్ ఫోన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్
కంపెనీ దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ అయ్యారు. ప్రియాంక చోప్రా బివాల్గరి అన్నటువంటి ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఈమెని అపాయింట్ చేశారు. రీసెంట్‌గా జియోమామి ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ దానికి కూడా చైర్‌పర్సన్‌గా ఆవిడని అపాయింట్ చేశారు. రైట్ నెక్స్ట్ వన్ వరల్డ్ టాయిలెట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ నవంబర్ 19th. నవంబర్ 19th యుఎన్జిఏ వాళ్ళే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వీళ్ళ యొక్క డిక్లరేషన్ ప్రకారం వరల్డ్ టాయిలెట్ డే అన్నటువంటిది నవంబర్ 19th దీని ద్వారా ఏంటి అనంటే టాయిలెట్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డైలీ రొటీన్‌లో యూజ్ చేసేటువంటి ఈ టాయిలెట్ దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. అలా కాకుండా మనం ఇదివరకు ఉన్నటువంటి ట్రెడిషనల్ ప్రాక్టీసెస్‌ని అవలంబించడం వల్ల జరిగేటువంటి నష్టాలు, ఆ డిసడ్వాంటేజెస్ అదేవిధంగా అండ్ దానివల్ల స్ప్రెడ్ అయ్యేటువంటి డిసీజెస్ వాటి పట్ల అవగాహన కల్పించడం కోసం అని చెప్పేసి దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. దీనికోసం అని చెప్పేసి మన భారతదేశం స్వచ్ఛ భారత్ అభియాన్ ఆర్ స్వచ్ఛ భారత్ మిషన్ అన్నటువంటి దానిని కూడా ఈ ఓపెన్ డెఫికేషన్ సిస్టమ్ అన్నటువంటి దానిని తొలగించడం కోసం కంప్లీట్‌గా ఎరాడికేట్ చేయడం కోసం కూడా మన భారతదేశం అన్నటువంటిది నరేంద్ర మోదీ గారి ప్రైమ్ మినిస్టీరియల్‌షిప్‌లో స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నటువంటి దానిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. నవంబర్ 19th ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి. దట్ ఈజ్ నేషనల్ లెవెల్‌లో నేషనల్ ఇంటిగ్రేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్. నేషనల్ ఇంటిగ్రేషన్ డే వచ్చేసి ఎవరి బర్త్ యానివర్సరీ అండి అనంటే దట్ ఈజ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ మన భారతదేశానికి ద ఓన్లీ విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేసినటువంటి ఇందిరా గాంధీ ఆవిడ బర్త్ యానివర్సరీ అయినటువంటి నవంబర్ 19th నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం. నాట్ ఓన్లీ ఆవిడ బర్త్ యానివర్సరీ అండి, బట్ రాణి లక్ష్మీబాయి ఈవిడ బర్త్ యానివర్సరీ కూడా దట్ ఈస్ ఆల్సో అబ్జర్వ్డ్ ఆన్ నవంబర్ 19th. దీని యొక్క స్పెషాలిటీస్. అదేవిధంగా వేరే ఆప్షన్స్ గమనించినట్లయితే మీరు నవంబర్ 10th వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ అండి? ఇంటర్నేషనల్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. నవంబర్ 5th వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ అండి అనంటే వరల్డ్ సునామీ అవేర్నెస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ నవంబర్ 5th. నవంబర్ 26th వచ్చేసి ఏంటి అనంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ నవంబర్ 26th. అదేవిధంగా నవంబర్ 14th వచ్చేసి ఏంటి అనంటే వరల్డ్ డయాబెటీస్ డే, అదేవిధంగా నేషనల్ లెవెల్లో చిల్డ్రన్స్ డే దట్ ఈస్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ that is observed on this day, November 14th. These are several other important days in the month of November. Right, next one. Which of the following bank has ranked third among 12 PSBs in EASE 4.0 reforms index for Q1 fiscal year 2022? What is the bank? And it is Union Bank of India. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఇది వరకు 2020లో జరిగినటువంటి అమాల్గమేషన్, ఇట్ వాజ్ అమాల్గమేటెడ్ విత్ ఆంధ్రా బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్. ఆంధ్రా బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్తో అమాల్గమైనటువంటి బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి సిఎండిగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు సర్వ్ చేస్తున్నారండి అనంటే రాజ్ కిరణ్ రాయ్ జీ is serving as the chairman and MD of CEO and MD of యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈజ్ అంటే ఏంటంటే ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్, దట్ ఈజ్ అన్నటువంటివి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వీళ్ళు రిలీజ్ చేసేటువంటి ఈ డేటా ప్రకారం ఈ ర్యాంకింగ్స్ అన్నటువంటి వాటిని ఇస్తారు. ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్స్ రంగంలో, పిఎస్బిస్ రంగంలో అవి ప్రజలకి అందించేటువంటి సర్వీసెస్ కానీ అండ్ డిజిటైజ్ చేసేటువంటి అంశాల్లో కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. దాంట్లో థర్డ్ పొజిషన్లో నిలిచినటువంటి బ్యాంక్ వచ్చేసి దట్ ఈస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్, నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. హూస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్ ద సైబర్ సెక్యూరిటీ సెల్ఫ్ హెల్ప్ గైడ్? Who is it? It is Arun Soni. Basically,
అరుణ్ సోని వచ్చేసి ఈయన కేవలం ఆథర్ మాత్రమే కాదండి. ఈ సైబర్ సెక్యూరిటీ గైడ్‌గా కూడా ఈయన ఆ రంగంలో కూడా ఈయన ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఆ రంగంలో ఈయన చేసినటువంటి సర్వీసెస్‌కి గాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా ఈయన చోటుని సాధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీలో జస్ట్ సైబర్ సెక్యూరిటీ దీనివల్ల వచ్చేటువంటి థ్రెట్స్ మనం ఒక రాంగ్ క్లిక్ జస్ట్ వన్ రాంగ్ క్లిక్ దెన్ బూమ్. అంటే ఏంటి అనంటే మనం ఒక తెలిసో తెలియకో మనం ఏదన్నా ఒక లింక్ మీద బై మిస్టేక్ క్లిక్ చేశామనుకోండి, దాని ద్వారా కలిగేటువంటి పరిణామాలు అంటే మన అకౌంట్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ హ్యాక్ అయిపోవడం కానీ, లేదు అనంటే మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోయి, మన అకౌంట్‌లో ఉన్నటువంటి నిల్వలు అవన్నీ కూడా వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవ్వడం. ఇలాంటి బ్యాంక్‌లో జరిగేటువంటి ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ కానీ, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కానీ, అదేవిధంగా ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కానీ అండ్ మెయిల్, సోషల్ మీడియా హ్యాకింగ్స్ కానీ, హిడెన్ కెమెరాస్ వల్ల కానీ, లేదా హిడెన్ వీడియోస్‌ని రికార్డ్ చేయడం కానీ, ఇలాంటి వాటన్నిటిని కూడా సైబర్ థ్రెట్స్ అని చెప్పేసి అంటారు. అండ్ ఈ సైబర్ థ్రెట్స్ అన్నిటికి కూడా ఓన్లీ వన్ సొల్యూషన్ లాగా ఈ పుస్తకం అన్నటువంటిది పనిచేస్తుంది. దట్ వాస్ బై అరుణ్ సోని. క్లియర్ కదండీ! రైట్. Okay, well, that's all for today. We'll be meeting again on Monday. Until then, be fit, be consistent, and thank you.